హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజున చాప్టర్ 7లో మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న 5 పైసల కాయిన్, కాపర్ నికిల్తో తయారైన కాయిన్, ఇంకా అల్యూమినియంతో తయారైన కాయిన్లు 2 కాయిన్లు అండి. అయితే ఫ్రెండ్స్, ఈ 5 పైసల కాయిన్లో ఎలాంటి కాయిన్కి వాల్యూ ఉంది, ఏ మెటల్తో తయారైన దానికి ఎక్కువ రేట్ ఉంది, ఏ సంవత్సరంలో తయారైతే అది ఏ మింట్ మార్క్ ద్వారా బయటకు వస్తే దానికి ఏ కండిషన్లో ఉంటే అంత అమౌంట్ వస్తుంది అనేది ఈ వీడియోలో చాప్టర్ 7 కింద చూపించడం అయితే జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఈ బుక్లో రిపబ్లిక్ డే కాయిన్స్ అయినా, కొమ్మమొరటు కాయిన్స్ అయినా, 1000 రూపాయల కంటే ఎక్కువ చేసే కాయిన్ ఏ కాయిన్ అయినా మనం చూపించిన ప్రతి ఒక్క కాయిన్ నేనైతే తీసుకోవడం అయితే జరుగుతుందండి. మీ దగ్గర అలాంటి పాత కాయిన్లు ఉంటే నేనే కొంటాను. కానీ అంటే ఒక్కొక్క కాయిన్ విలువ 1000 రూపాయల కంటే పైన ఉండాలి. కండిషన్ బట్టి అమౌంట్ అయితే వెంటనే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ చూడండి, మీ దగ్గర ఇలాంటి బుక్ కానీ ఒకటి కానీ ఉంటే, మీ దగ్గర ఎలాంటి పాత కాయిన్ ఉన్నా అది ఎవరు ఎన్ని చెప్పినా కానీ మీరు నమ్మవలసిన అవసరం ఉండదండి. మీ దగ్గర ఉన్న కాయిన్కి దాని కింద ఏ నెంబర్ ఉంది, నెంబర్ కింద ఎలాంటి మింటు మార్క్ ఉంది, దానికి ఎంత అమౌంట్ వస్తాయి, ఏ కండిషన్ ఉంటే ఎంత అమౌంట్ వస్తాయి అనేది ఈ బుక్ మీ దగ్గర కానీ ఉంటే ప్రతి ఒక్కటి కూడా మీకైతే అర్థమైపోతుంది. లేదా మనం చెప్పే వీడియోస్ని చాలా క్లారిటీగా చక్కగా డైలీ అప్డేట్లు, చాప్టర్ వైజ్గా వచ్చే అప్డేట్లను ఫాలో అయినా కానీ మీకైతే ప్రతి ఒక్క కాయిన్ విలువ అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. అందుకని నేను చేసే ఈ చాప్టర్ వైజ్ వీడియోస్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అయితే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో ముందు చేసిన చాప్టర్ 6 వీడియోస్ని ఎవరో కూడా చూడకపోతే వెంటనే మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఆ చాప్టర్ 6 వీడియోస్ని కూడా మీరైతే ఖచ్చితంగా వినండి. ఇది చాప్టర్ 7 వీడియో అండి. ఈ 5 పైసల కాయిన్ అనేది చాప్టర్ 7 కింద వస్తుంది. రిపబ్లిక్ డే కాయిన్ అయినా, కొమ్మమొరటు కాయిన్ అయినా 1000 రూపాయల కంటే ఎక్కువ విలువ అంటే ఏ కాయిన్ అయినా తీసుకుంటాను. అయితే ఫ్రెండ్స్, మరి ఇలాంటి మంచి మంచి అప్డేట్లు మీకు కావాలంటే మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లేదా ఫ్రెండ్స్, ఇలాంటి బుక్స్ మీకు కావాలి అని అనుకున్నా, లేదా నా కాంటాక్ట్ నెంబర్ తీసుకుని మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోవాలనుకున్నా, మీ దగ్గర విలువైన రేర్ కాయిన్స్ ఉన్నాయా లేదా అనేది చెకింగ్ చేయించుకోవాలనుకున్నా, మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన జాయిన్ బటన్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ జాయిన్ అవడం వల్ల నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ దొరుకుతుంది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయడం వల్ల ఈ బుక్ కావాలి అని అనుకుంటే ఈ బుక్ కాస్ట్ ఎంత పడుతుంది, డెలివరీ ఛార్జెస్ ఎంత పడతాయి అని చెప్పి మీకు నచ్చితే డెలివరీ చేయడం జరుగుతుంది. లేదా మీరు నన్ను కలవాలి అని అనుకుంటే మీరు నన్ను ఎప్పుడు కలవడానికి కుదురుతుందో చెప్పి మా అడ్రస్ ఇచ్చి మిమ్మల్ని మళ్ళీ తిరిగి ఫోన్ చేయమని చెప్పడం అయితే జరుగుతుందండి. అప్పుడు ఫోన్ చేస్తే ఏ రోజు రావాలనేది చెప్పి మీకు ఒక డేట్ అనేది క్లారిటీగా చెప్పి ఇవ్వటం అయితే జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఒకటి గమనించగలరు ఫ్రెండ్స్, ఎవరు ఎన్ని అనుకున్నా కానీ ఈ బుక్ రేటు ప్రకారం ఈ బుక్లో ఉండే కాయిన్ మీరు తీసుకొస్తే అది బ్రిటిష్ కాయిన్స్ అయితే మెటల్ రేట్ ఇస్తానండి. మిగతా ఏ కాయిన్ అయినా ఈ బుక్లో ఉన్న కాయిన్ దీనికి పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు, లేదంటే ఎడ్యుకేషన్గా చేయాల్సిన అవసరం లేదు. కాయిన్ ఒరిజినల్ అయి ఉండాలి, వెయిట్ కరెక్ట్గా ఉండాలి. ఓకే, కాయిన్ కండిషన్ బాగుంటే ఒక మంచి అమౌంట్ అనేది బుక్లో రేటు ప్రకారం అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. దీనికి మనం ఏమైనా పిహెచ్డీలు, ఎంబీబీఎస్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ బుక్ రేటు ప్రకారమే నేను ఫాలో అవుతాను. మీరు ఖచ్చితంగా ఈ బుక్ ఆర్డర్ పెట్టుకోండి. ఇందులో విలువైన కాయిన్ ఉంటే నన్నైతే మళ్ళీ కాంటాక్ట్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ఈ రోజున చాప్టర్ 7 కింద 5 పైసల కాయిన్ కాపర్ నికిల్తో తయారైంది, అలాగే అల్యూమినియం మెటల్తో కూడా తయారైందండి. ఆ మెటల్లో ఏ కాయిన్కి ఎంత వాల్యూ వస్తుంది అనేది మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఎవరైనా వీడియోకి ఒక లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టేయండి. ఈ కాయిన్ రేట్ అనేది ఇప్పుడు మీకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, 5 నయా పైసా, 5 పైసలు స్టార్టింగ్లో తయారైంది కాబట్టి నయా పైసా అని చెప్పని దీన్ని అయితే పిలవడం జరుగుతుంది. ఇది మనకు తయారైన ఇయర్ చూసుకుంటే 1957 నుంచి 63 వరకు తయారవడం అయితే జరిగిందండి. మెటల్ వచ్చేసి కాపర్ నికిల్ మెటల్, వెయిట్ వచ్చేసి 4 గ్రామ్స్ ఉంటుంది, సైజ్ వచ్చేసి 22 mm, షేప్ వచ్చేసి స్క్వేర్. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఈ కాయిన్ 1957 నుంచి 63 వరకు తయారైంది కదా. ఇది బొంబాయి మింట్ ద్వారా తయారైనాయి, కలకత్తా మింట్ ద్వారా తయారైనాయి, హైదరాబాద్ మింట్ అనేది మనకి 60 నుంచి హైదరాబాద్ మింట్లో తయారవడం అయితే జరిగిందండి. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే 57, 58, 59, 60, 61, 62, 63 చూసుకోండి. రేట్లు చూసుకోండి. ఫైన్ కండిషన్లో 10, యూఎన్సీలో 50 రూపాయలు. ఇలా ఈ రేట్లు చూసుకుంటే ఎక్కడా కూడా ఈ 5 నయా పైసా కాయిన్ అనేది 1000 రూపాయలు ఎక్కడ కూడా మనకైతే కనిపించడం లేదు. ఈ 5 నయా పైసా అనేది 57 నుంచి 63 వరకు ఇయర్లో తయారైన కాయిన్ మీ దగ్గర కానీ ఉంటే ఈ కాయిన్కి అయితే ఎలాంటి వాల్యూ అనేది మనకైతే లేదండి. దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ చూడండి, 5 పైసా, 5 నయా పైసా తర్వాత
64 నుంచి 1964 నుంచి 66 వరకు తయారైనాయండి. ఈ కాయిన్లు మెటల్ కూడా సేమ్ కాపర్ నికెల్ మెటలే. వెయిట్ వచ్చేసి 4 గ్రామ్స్ ఉంటుంది. సైజ్ వచ్చేసి 22 mm, షేప్ వచ్చి స్క్వేర్. ఈ కాయిన్ కూడా బొంబాయి, కలకత్తా, హైదరాబాద్ ఈ 3 మింట్ల ద్వారా తయారైనాయండి. నోయిడా మింట్ ద్వారా అయితే తయారవ్వలేదు. చూసుకోండి ఫ్రెండ్స్, 1964 బొంబాయి మింట్ ద్వారా తయారైన కాయిన్ యూఎన్సీలో 50 రూపాయలు ఉందండి. ఫైన్ కండిషన్లో 10 రూపాయలు ఉంది. అదే 64 కలకత్తాలో తయారైన కాయిన్ యూఎన్సీలో 100 రూపాయలు ఉంటే ఫైన్ కండిషన్లో 10 రూపాయలు ఉంది. 1964 హైదరాబాద్ మింట్ కాయిన్ యూఎన్సీలో 700 రూపాయలు ఉంటే ఫైన్ కండిషన్లో 100 రూపాయలు ఉందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 700 ఉంది కదా, ఈ 700కి మీరు తీసుకోరంటే నేను తీసుకోనండి. ఈ 100 రూపాయల కంటే నేను తీసుకోను. మనం తీసుకునే కాయిన్ అనేది 1000 రూపాయల కంటే పైన అయితే ఉండాలి. తర్వాత కాయిన్ చూసుకుంటే 1965. 1965లో తయారైన కాయిన్ యూఎన్సీలో 70 రూపాయలు, ఫైన్లో 20 రూపాయలు. కలకత్తా మింట్ చూసుకుంటే 70 రూపాయలు యూఎన్సీ, ఫైన్లో 20. చూసుకోండి ఫ్రెండ్స్, హైదరాబాద్ మింట్ ఓకే, హైదరాబాద్ మింట్ యూఎన్సీ కండిషన్లో 1965 స్టార్ మార్కు కలిగిన కాయిన్ మీ దగ్గర కానీ ఉంటే యూఎన్సీలో 4000 రూపాయలు రావడం అయితే జరుగుతుందండి. అలాగే 1966లో తయారైనవి చూడండి, బొంబాయి 200 యూఎన్సీ, కలకత్తా 200 యూఎన్సీ. చూడండి ఫ్రెండ్స్, ఏ కాయిన్ అయినా 1000 రూపాయల కంటే పైన ఉన్నది నేను తీసుకుంటాను కాబట్టి ఈ 5 పైసల కాయిన్ 1965 హైదరాబాద్ మింట్ కాయిన్ మీ దగ్గర యూఎన్సీ కండిషన్లో ఉంటే 4000 రూపాయలు రావడం అయితే జరుగుతుందండి. 5 పైసా మూడవ కాయిన్ అండి, హెవీ వెయిట్ కాయిన్. ఇది మనకు 1966 మనకి కాపర్ నికిల్ కాయిన్ అనేది 66తో ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ అల్యూమినియం మెటల్ వచ్చేసరికి 66 నుంచి 84 వరకు అయితే తయారైనాయండి. మెటల్ వచ్చేసి అల్యూమినియం మెటల్, వెయిట్ వచ్చేసి 1.5 గ్రామ్స్ ఉంటుంది. సైజ్ వచ్చేసి 22 mm, షేప్ వచ్చి స్క్వేర్. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇది కూడా బొంబాయి మింట్ ద్వారా, కలకత్తా మింట్ ద్వారా, హైదరాబాద్ మింట్ ద్వారా తయారైన, నోయిడా మింట్ ద్వారా అయితే ఏ కాయిన్ కూడా తయారు అవ్వలేదండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, 67, 68, 69, 70 ఇలా చూసుకుంటే 84 వరకు తయారైనాయి. ఓకే, 84 వరకు తయారైన కాయిన్లో ఏ కాయిన్ కూడా పెద్ద వాల్యుబుల్ కాయిన్ అయితే లేదండి. ఇక్కడ చూడండి, 1969 బొంబాయి మింట్ ద్వారా తయారైన అల్యూమినియం కాయిన్ యూఎన్సీ కండిషన్ ఉంటే 800 రూపాయలు ఉంది. అయితే ఫ్రెండ్స్, మన మంజునాథ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో నేను కలెక్ట్ చేసే కాయిన్లు ఏ కాయిన్ అయినా 1000 రూపాయల కంటే ఎక్కువ విలువ చేసే కాయిన్స్ అయితే కలెక్ట్ చేస్తాను కాబట్టి మీ దగ్గర 69 బొంబాయి మింట్ కాయిన్ ఉన్నా కానీ నేనైతే తీసుకోవడం అయితే జరగదండి. మీరు అదొకటి గమనించాలి. అలా చూసుకుంటే ఇప్పుడు ఈ హెవీ వెయిట్లోనే లైట్ వెయిట్ కాయిన్ 5 పైసల్లో లైట్ వెయిట్ కాయిన్ మళ్ళీ ఇంకొకటి తయారైందండి. ఈ కాయిన్కి వాల్యూ ఉంది, అది ఏ కాయిన్ అయితే చూపిస్తాను చూడండి. 5 పైసా ఓకే, లైట్ వెయిట్. ఇందులో హెవీ వెయిట్, ఇక్కడ వచ్చేసరికి లైట్ వెయిట్. ఇది ఇయర్ చూసుకుంటే 1984 నుంచి 94 వరకు తయారైనాయండి. మెటల్ వచ్చేసి అల్యూమినియం మెటల్, వెయిట్ వచ్చేసి 1 గ్రామ్ ఉంటుందండి. చూడండి 1 గ్రామ్ ఉంటుంది. సైజ్ వచ్చేసి 22 mm, షేప్ వచ్చి స్క్వేర్. అంటే మనకు అల్యూమినియంలో తయారైన కాయిన్ హెవీ వెయిట్ 1.5 గ్రామ్స్ ఉంటే ఇక్కడ 1 గ్రామే ఉంటుంది. ఇక్కడ మనం వెయిట్ అనేది మీ దగ్గర 84 కలకత్తా మింటు లేదంటే హైదరాబాద్ మింటు ఏ కాయిన్ అయినా కానీ వెయిట్ 1 గ్రామే ఉండాలి. ఇక్కడ చూసుకుంటే 84 నుంచి 94 వరకు తయారైంది కదా, వీటిల్లో మనకు వాల్యుబుల్ కాయిన్ వచ్చేసి చూడండి 1984 బొంబాయిలో తయారవ్వలేదు, ఓన్లీ కలకత్తాలోనే తయారైనాయండి. కలకత్తాకి ఎలాంటి మింటు మార్క్ అనేది ఉండదు. ఇక్కడ ఈ కాయిన్ మీ దగ్గర యూఎన్సీలో 4500 రూపాయలు రావడం అయితే జరుగుతుంది. ఓకే, లేదా ఫైన్ కండిషన్లు ఉంటే 2000 రూపాయలు రావడం అయితే జరుగుతుంది. ఒక్కసారి గమనించినట్టయితే ఈ లైట్ వెయిట్ కాయిన్ అనేది 1 గ్రామ్ ఉన్న కాయిన్ 1984 లైట్ వెయిట్ కాయిన్ మీ దగ్గర యూఎన్సీ కండిషన్లో ఉంటే 4500 రూపాయలు వస్తాయండి. తర్వాత చూసుకుంటే 85, 86, 87, 88 అలా చూసుకుంటే 94 వరకు కూడా తయారైన ఏ కాయిన్ కూడా ఇంకా వాల్యుబుల్ కాయిన్ అయితే లేదండి. అర్థం చేసుకోండి, గమనించండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ 5 పైసల కాయిన్ మనకి కాపర్ నికిల్ కాయిన్ 1965 హైదరాబాద్ మింట్ కాయిన్ కానీ మీ దగ్గర కానీ ఉంటే యూఎన్సీ కండిషన్లో 4000 రూపాయలు రావడం అయితే జరుగుతుంది. లేదా అల్యూమినియం కాయిన్ 5 పైసల కాయిన్ లైట్ వెయిట్ కాయిన్ 1984 కలకత్తా మింట్ కాయిన్ మీ దగ్గర కానీ ఉంటే దీనికి కూడా 4500 రూపాయలు రావడం అయితే యూఎన్సీ కండిషన్లో జరుగుతుంది. ఫ్రెండ్స్, కాపర్ నికిల్లో అయినా అల్యూమినియంలో అయినా మీ దగ్గర ఇలాంటి కాయిన్ కానీ నేను చూపించిన నెంబర్ మ్యాచ్ అయిన కాయిన్ కానీ ఉంటే నన్నైతే వెంటనే కాంటాక్ట్ చేయండి. లేదా ఇలాంటి బుక్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు వెంటనే కూడా నన్నైతే కాంటాక్ట్ చేయండి. మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మన మంజునాథ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు, తర్వాత జాయిన్ బటన్ కనిపిస్తుంది, ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ దొరుకుతుందండి. బుక్స్ అయితే ఇవాళ మీరు డెలివరీ ఛార్జెస్ ప్లస్ బుక్ కాస్ట్ అనేది మీరు పే చేసుకోగలిగితే
డెలివరీ నెక్స్ట్ డే మీకు ట్రాకింగ్ నెంబర్ అనేది పంపడం అయితే జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా చాప్టర్ 7 కింద 5 పైసా కాయిన్లు ఎన్ని రకాలుగా తయారైంది, ఏ మెటల్తో తయారైనది మీకు చూపించడం జరిగింది. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ మంచి వీడియోతో రేపు కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.